అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దైవ గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశంకై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందారు. సూర్యరాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణీయువగు ఈమె ఎవరు? ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన కృపగలిగిన మా పరలోకపు తండ్రి, సంఘముపై నీ ముఖ కాంతిని, సృష్టిపై నీ కనికర కాంతిని, మానవులపై నీ పరిశుద్ధ కాంతిని నైనా ప్రసరింపచేస్తూ నీవే మమ్ములను నడిపించుకుంటున్న మా పరలోకపు దేవుడవు. మీకు స్తుతులు స్తోత్రములు నైనా. నీ వాక్యపు వెలుగుతో, నీ సన్నిధి కాంతితో, నీ పరలోకపు ప్రత్యక్షలతో మాతో మీరు మాట్లాడమని నీ యొక్క ఆత్మీయ జీవితంను మాకు అందించి పోషించి మీరు మహిమను ఘనతను కీర్తిని ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడును మా యొక్క గొప్ప కాపరేవుగు పరలోకపు దేవాలయమును వెలుగునయ్యున్న యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములు శుభములు జయములు ప్రభు మెండుగా నిండుగా అనుగ్రహింపచేస్తూ ప్రభు యొక్క ముఖకాంతి సన్నిధి కాంతి ప్రత్యక్షతలతో ప్రభు తన యొక్క సన్నిధిలో పొదిగింపచేస్తూ ప్రభువే మహిమ పొందును గాక. ఆమె దేవుని యొక్క విశ్వాస జీవితంలో విశ్వాసకి దేవుని యొక్క అనుభవాలు, దైవ సంబంధమైన సహవాసము మిక్కిలి అవసరం. దైవ సంబంధమైన సహవాసము దైవ కార్యక్రమాలను మనకు తెలియచేసేది. దైవ సన్నిధి అనుభవ సారము దేవుని సంకల్పమును మనకు అందించేది. దైవ సన్నిధి కలిగిన అనుభవం ఆత్మీయ జీవితాన్ని పోషించేది, ఆత్మీయ నేత్రాలకు వెలుగునిచ్చేది, ఆత్మీయ జీవితానికి బలమిచ్చేది. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసరంటే, ప్రభువు తన యొక్క అంతరంగంలో ఉన్న వధువు సంఘమును గురించి చెబుతూ వధువు సంఘము యొక్క పోలికను మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక సంధ్యారాగము చూపట్టుచు దేవుని యొక్క వాక్యంలో చూడగలిగితే కనుక చంద్రబింబమంతా అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళంకములను గలదై. చంద్రబింబమంతా అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛము. చంద్రబింబమంతా అందము, సూర్యుని అంత స్వచ్ఛత కలగలిగిన సంఘముగా మనం మార్చబడాలి. అనగా సూర్యుని చూస్తూ చూస్తూ అనగా నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువును చూస్తున్న సంఘము యొక్క ఆత్మీయ పోషణ, ఆత్మీయ దైవకళ ఎలాగ ఉంటుందనిసంటే చంద్రబింబం అంతా అందముగా. దేవుని యొక్క సృష్టిలో మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక పౌర్ణమి రోజున చంద్రుడు చాలా ఆహ్లాదకరంగా, ప్రకాశవంతంగా, కాంతివంతంగా, సంతోషకరంగా ఉంటాడు. అదే కొద్ది రోజులు, ఒక 15 రోజులు గడిచేటప్పటికి ఆ యొక్క రోజులు గడుస్తూ కొన్ని రోజులకి చీకటిలో ఉండిపోయిన వాడిగా కనబడతాడు. ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక లోకంలో ఉన్న విశ్వాసి యొక్క జీవితం కూడా ఇటువంటిదే, హెచ్చు తగులు కలిగిన జీవితం. కానీ లోక సమానమైన జీవితం కలిగిన విశ్వాసి కాకుండా సన్నిధి అనుభవం కలిగిన విశ్వాసి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, విశ్వాసి యొక్క జీవితంలో దేవునితో నిత్యము సహవాసం చేస్తున్నట్లు. అనగా పని ఏమున్నది భక్తి జనానికి స్తుతి కార్యము తప్ప అన్న విశ్వాస జీవితాన్ని
ప్రభు యొక్క ఆత్మీయ జీవితంలో మనం కొనసాగిస్తే సంఘము యొక్క స్వరూపము ఎలాగ మార్చబడుతుందని అంటే చంద్రబింబం అంతా అందముగా, పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తే కనుక కాంతి ఉంటుంది, వెలుగు ఉంటుంది, సంతోషం ఉంటుంది, ప్రకాశత ఉంటుంది, అంతటికీ కూడా వెలిగిచ్చేవాడిగా ఉంటాడు. ఈ యొక్క వెలుగు సూర్యుని ద్వారా వచ్చే వెలుగు. అలాగుననే సంఘములో ఉన్న విశ్వాసి కూడా దేవుని చేత వెలిగింపబడాలి. దేవుని యొక్క వెలుగును అందుకునే సంఘమే వధువు సంఘము. దేవుని చేత వెలిగింపబడాలని ఆసక్తి కలిగి దేవుని వైపు చూసే సంఘమే వధువు సంఘము. దేవుని యొక్క వెలుగు ప్రకాశతను పొందుకోవడానికి, అందుకోవడానికి ఆసక్తి కలిగి దేవుని ఆత్మీయ జీవితంలో నీతి కోసము ఆకలి దప్పికలు కలిగినప్పటికీ కూడా నీతిగా దేవుని వైపు చూడటమే వధువు సంఘము యొక్క స్థితి అయి ఉన్నది. అనగా దైవ గ్రంథంలోని విషయాలు మనం జాగ్రత్తగా గమనిస్తే గనక అన్యాజ్ఞని తీసుకుని వచ్చిన వారు కాలిపోయారు. తాత్కాలికమైన సంతోషాన్ని ఇచ్చే, తాత్కాలికమైన మరి కీడు కలిగిన ప్రయోజనాలను ఇచ్చే లోకములో మనం కలిసిపోతే గనక దేవుని యొక్క శక్తిని మనం అందుకోలేము. లోకములో ఉన్నది కీడు చేసే పనే కానీ, కీడును భవిష్యత్తులో ఇచ్చే పరిస్థితులే కానీ దేవుడు ఆలస్యమైనంత మాత్రాన, తండ్రిగారి చేత రాయించిన మాట, ఆలస్యమైనంత మాత్రాన అవి నెరవేరకుండా ఉండవు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా జరుగును. లోక జీవితంలోనే దేవుని మీద నిలకడలేకపోతే దైవ సన్నిధి అనుభవంలో ఎప్పుడూ కూడా గందరగోళాలే ఉంటాయి. దైవ సన్నిధి అనుభవము పొందాలని అంటే ఆత్మీయ జీవితంలో స్థిరత్వం ఉండాలి. దేవుని యొక్క సుస్థిరమైన జ్ఞానము విశ్వాసిక జీవితానికి అవసరం. సూర్యుడి యొక్క కాంతిని చంద్రుడు అందుకొని ఎలాగైతే పౌర్ణమి రోజున ప్రకాశింపబడతాడో, దేవుని యొక్క సన్నిధి యొక్క సారమును బట్టి విశ్వాస యొక్క జీవితం లోకములో వెలిగింపబడాలి. ఈ వెలుగుకరమైన జీవితాన్ని చూసి ప్రభు అంటున్న మాట, చంద్రబింబమంతా అందము గలదై సూర్యుని అంతా స్వచ్ఛమును కళంకమును గలనై ఉండాలి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, చంద్రబింబం యొక్క కాంతి చల్లగాను, తెల్లగాను, అందముగాను, హాయిగాను ఉంటుంది. దైవ సన్నిధిలో ఉన్న దైవ కళను ఆశించే విశ్వాస యొక్క జీవితం కూడా ఎట్లాగా ఉంటుందని అంటే దేవుని యొక్క స్థితిని బట్టి సౌఖ్యముగాను, దేవుని యొక్క కృపను బట్టి ఉన్నతముగాను ఉంచబడేది. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటున్న మాట, నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను సంతృప్తినే పొంది ఉన్నాను దేవుని యొక్క కృపను బట్టి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మన బ్రతుకును కొనసాగిస్తుండేటప్పుడు దేవుణ్ణే చూడగలుగుతాం, దేవుణ్ణే చేరగలుగుతాం. లోకాన్ని చేరనివ్వం, లోకంని మనం చేర్చుకోం, లోకంలో చేరటానికి మనం ఒప్పుకోం. అందుకనే దైవ జ్ఞానంలో దైవవాక్యంలో జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో ఉన్నటువంటి చంద్రుడు లోకానికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. ఇక పరమగీత గ్రంథంలో ఉన్నటువంటి చంద్రుడు వధువు సంఘానికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. చంద్రబింబము వంటి ఈ యొక్క అందము కలిగిన ఈ వధువు సంఘము అందము ఏ అందం అని అంటే 10,000 మందిలో కూడా నా పురుషుడు ఏ స్థితిలో అయితే విలువ కలిగిన స్థితిలో, ప్రకాశత కలిగిన స్థితిలో ప్రభు వెలిగింపబడ్డాడో ఆ వెలుగుకరమైన జీవితమును అందుకున్న సంఘము ఈ వధువు సంఘ అనుభవం. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని అంటే, ప్రభు చెబుతున్న మాట ఏంటని అంటే, చంద్రబింబం అంతా అందము. ఏంటి అందము? ప్రభు యొక్క దైవ కళ, ప్రభు యొక్క దైవ లక్షణాలు, ప్రభు యొక్క ఆత్మీయ ఫలములు, ప్రభు యొక్క
ఆత్మీయ వరములు, ప్రభు యొక్క అద్భుతకరమైన ఆత్మీయ ప్రత్యక్షతలు, ఇవన్నీ కూడా ఆత్మలో నింపబడిన కాబట్టి ఖాళీగా ఉన్న బాణలో ప్రభు మాట ప్రకారము మధురమైన మాధుర్యం కలిగిన ద్రాక్షారసముగా ప్రభు ఎలా మార్చాడో, ప్రభు యొక్క ఆత్మీయ జీవితంలో కూడా సన్నిధిలో మనం ఉంటే కనుక మన యొక్క ఆత్మీయ జీవితం కూడా ప్రభు దృష్టికి అందముగా కనబడుతుంది. మనుషుల్ని తృప్తిపరిచే భక్తి కానీ, మనుషుల కోసం మెప్పు కలిగిన భక్తి కానీ, మనుషుల మధ్య భక్తిగా ఉండే వేషధారణ భక్తి కానీ, ఇది ప్రభువుకి అందహీనత కలిగినదే కానీ అందమైనది కాదు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, నీతి సూర్యుడి యొక్క ముఖ కాంతి పొదుగులో ఈ సంఘము ఎట్లాగ మార్చబడిందని అంటే, చంద్రబింబము వంటి హాయిగాను, పరిశుద్ధముగాను, స్వచ్ఛముగాను, నీతిగాను, యథార్థముగాను, పరిశుద్ధముగాను ఈ సంఘము మార్చబడింది. కాబట్టి ఈ సంఘమును చూస్తున్న ప్రభువు ఈ సంఘము గురించి చెబుతున్న మాట ఏంటని అంటే, చంద్రబింబము వంటి అందము కలిగినదై, అలాగుననే సూర్యుని అంత ఎటువంటి స్థితి అంటే స్వచ్ఛమును కళలు కలిగినదై. తండ్రి గారు కూడా రాసుకొని వచ్చారు, కలుగ చేయలేదు దేవుడు కళలేనట్టి వాటిని, పాపము కళలేనట్టి వాటిని తీసుకుని వచ్చింది, ప్రభువు కళలేని వాటిని మన బ్రతుకులో నుంచి తీసివేస్తాడు. ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే పాపము ఏదైతే ఉన్నదో, విశ్వాస జీవితాన్ని పాడు చేసే లోకస్థితి ఏదైతే ఉన్నదో, మన యొక్క విశ్వాసమును అవిశ్వాసముగా మార్చడానికి ఎవరైతే ఉన్నారో వారిని ప్రభు సన్నిధిలో ఉండి మనం జయించగలగాలి. ప్రభు సన్నిధి మాత్రమే వాటిని మన దగ్గర నుంచి తీసివేసేది. దుష్టుడు ఎవరిని తరమకుండానే పారిపోవునని ప్రభు యొక్క వాక్యము చెబుతుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, ఈ సంఘము చూసేటప్పటికీ సూర్యుని ఎంత స్వచ్ఛముగాను కళగలిగినగాను, సూర్యుని యొక్క కళ ఏ మానవుడు చూడలేడు. దేవుని యొక్క కళను ఒక్క దైవ శక్తి కలిగిన మోషే గారు మాత్రమే చూడగలిగారు. దైవ శక్తి కలిగిన యోహాను గారు చూడగలిగారు. దైవ శక్తి కలిగిన సన్నిధి పరులైన వారికి దేవుడు కనబడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే బైబిల్ మిషన్ కూడా సూక్ష్మ ప్రార్థనలో దేవా నాకు కనబడుము, దేవా నాతో మాట్లాడుము, దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాట్లాడుమని చెప్పగలిగే ప్రభు దగ్గర ప్రార్థన చేయగలిగే సంఘము దేవుని యొక్క అంతరంగము నుంచి వచ్చిన బైబిల్ మిషను సంఘము మాత్రమే. బైబిల్ మిషను సంఘము ప్రభు అంతరంగాన్ని చేరుకోవాలని అనగా, నీ ముఖమును నాకు కనబడనిమ్ము, నీ స్వరమును నాకు వినబడనిమ్ము అన్న ప్రభు యొక్క దైవ సంకల్పన ప్రకారము సన్నిధి సహవాసంలోనికి వెళ్ళి సన్నిధి శక్తితో దైవ శక్తిని అందుకొని ప్రభువుని చేరగలిగే స్థానము కలిగిన సంఘము వధువు సంఘము కలిగిన బైబిల్ మిషను సంఘము. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, వధువు సంఘములో ఉన్న ప్రత్యక్షతలు ఏమైతే ఉన్నావో బైబిల్ మిషను సంఘములో కూడా అటువంటి సన్నిధి స్థానము కలిగిన ప్రత్యక్షతల అనుభవం కలిగిన సంఘము బైబిల్ మిషను సంఘము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో చూడగలిగితే గనక, నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నా నామమందు భయము భక్తి కలవారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే నీతి సూర్యుని యొక్క ముఖకాంతి యొక్క ప్రసరణ జరిగేది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, భయము భక్తి దేవుని పట్ల ఎవరికైతే ఉంటుందో వారు దేవుని పట్ల యథార్థతగా నడుస్తారు. యథార్థవంతులేక
మొరలను ఆయన వినటానికి యథార్థపరుల యొక్క చెవుల వైపు ఆయన చెవులు కేంద్రీకరించి ఆయన ఆ మొరలను నెరవేర్చగలిగేవాడు. దైవ సన్నిధి అనుభవము కలిగిన సన్నిధి సారము కలిగిన విశ్వాస యొక్క జీవితంలో కూడా నీతి సూర్యుని యొక్క ముఖకాంతి ఉండాలి. నీతి సూర్యుని యొక్క ముఖకాంతి మన మీద ఉండాలని అంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము దేవునికి భయపడాలి. దేవుని ఎడల భక్తిని, అనగా మోషే గారు ఎలాగైతే యావత్తు నెరవేర్పును చేస్తారో, నోవాహు గారు దేవుడు ఆజ్ఞాపించిన యావత్తును ఎలాగైతే జరిగించారో, ఇర్మియా గారు దేవుడు ఆజ్ఞ ప్రకారము యావత్తును ఎలాగైతే కొనసాగించారో, అలాగున్నే యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు దైవ సంకల్పమును ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా అయితే నెరవేర్పులోనికి తీసుకుని వచ్చారో, వధువు సంఘముగా మార్చబట్టానికి ఆసక్తి కలిగిన విశ్వాసిక జీవితం కూడా దేవుని యొక్క సన్నిధి ద్వారా సమస్తమైన యావత్తును భూమి మీద దైవ శక్తిని బట్టి అందుకొని నెరవేర్చగలిగే స్థితికి, స్థానానికి ఎదగగలగాలి. ఇదే సూర్యుని యొక్క స్వచ్ఛత. సూర్యుని యొక్క స్వచ్ఛత అనగా ఎటువంటి కళంకము లేనిది. అందుకనే తనిగారి యొక్క రాతలలో జాగ్రత్తగా గమనిస్తే గనక ఆదాము గారికి ఆపరేషన్ చేసినప్పుడు, అనగా ఆదాము గారిలో నుంచి అవ్వమ్మ గారిని తీసుకొని వచ్చినప్పుడు ఆదాము గారికి ఎక్కడా గాయము అయిన మచ్చలేదు, గాయం అవ్వలేదు, మచ్చలేదు, కత్తివాడలేదు. ఆయనలో ఏమి లేదని అంటే మచ్చలేని జ్ఞానము కలిగిన దేవుని యొక్క స్థితి. మనిషి యొక్క జీవితము మచ్చలు కలిగినది. ఈ మచ్చలు కలిగిన ఈ బ్రతుకును కేవలము యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన మచ్చలేని వాడు కాబట్టి, అనగా పాపమును జయించిన వాడు కాబట్టి, పాపమును జయించిన ప్రభువును అడిగిన ప్రభువే బలమిచ్చును పాపమును జయించటానికి అన్నట్లు సంఘములో ఉన్న ఈ విశ్వాసి ప్రభువును చూడడానికి ప్రభువే శక్తినిచ్చే నడిపించుకునేవారయ్యన్నారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, దేవుని యొక్క ముఖము సూర్యుని వలెను, ఆయన వస్త్రములు వెలుగు వలెను తెల్లనివాయును. అనగా ఏ స్థితిలో అయితే దేవుని యొక్క పరిశుద్ధత, ప్రకాశత, స్వచ్ఛత సూర్యుని యొక్క కాంతి కంటే మిక్కిలి కాంతి ఏ విధంగా అయితే ఉన్నదో అటువంటి మిక్కిలి ఉన్నతమైన కాంతి కలిగిన, సారము కలిగిన స్థానము ఏంటని అంటే దైవ సన్నిధి అనుభవం. ఈ దైవ సన్నిధి అనుభవంలోనికి రాగలిగితే గనక ప్రభు అంటున్న మాట ఏంటంటే, నేను పరిశుద్ధునట్లు మీరును పరిశుద్ధులే. పరిశుద్ధతలో మచ్చ ఉండదు, డాగు ఉండదు, కలంకం ఉండదు, ఎటువంటి దుస్థితి ఉండదు, అపవాది ఆలోచన ఉండదు, అపవాది క్రియ ఉండదు. అందుకనే దేవుని యొక్క కార్యక్రమమును మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో చూడగలిగితే కనుక, గలతీ పత్రిక 4వ అధ్యాయము 19లో మనం చూడగలిగితే కనుక ప్రభువు రాయించిన మాట ఏంటని అంటే, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు మీ అందు ఏర్పడు వరకు, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఈ విధముగా అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు స్వరూపమును సంపాదించుకున్నారు. అనగా దేవుని యొక్క రూపమును సంపాదించుకోవడానికి లోకస్థితిలో ఆయన ఎలాగ మార్చబడ్డారని అంటే పెంట కుప్ప వలె, అనగా అంతటి బలహీనమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, కష్టము వచ్చినా, నష్టము వచ్చినా, ఇష్టము ఉన్నా, ఇష్టము లేకపోయినా, భ్రష్టుడు అయినా సరే దేవుడిని శ్రేష్ఠానుట మేలు అని దైవజనులు దేవదాసయ్య గారు రాసిన మాట ప్రకారము అపోస్తలుడైన పౌలు గారి యొక్క విశ్వాస జీవితంను మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక సూర్యుని వలె అందముగాను, కళంకము కలిగిన వానిగాను, సూర్యుని వలె స్వచ్ఛముగాను ఉన్నవాడు. మన యొక్క బుద్ధి దేవుని పోషించాలి, మన యొక్క జ్ఞానము దేవుని ఆశించాలి, మన యొక్క ఆలోచన
దేవుని యొక్క కార్యక్రమాలను మనం నిలుపుకోగలగాలి. ఇవి లేనప్పుడు మన స్థితి ఎటువంటిది అంటే స్వచ్ఛత లేని స్థితి. దేవునిని మనం నిలుపుకున్నప్పుడే, దేవుని యొక్క స్థితిని మనం కాపాడుకున్నప్పుడే, దేవుని యొక్క కృపను మనం సద్వినియోగం చేసుకునేటప్పుడే దేవుని యొక్క స్థితిలో మనం ఎలాగ ఉంచబడతామని అంటే ప్రభు అన్న మాట ప్రకారం స్వచ్ఛగా ఉంచబడతాం. ఈ స్వచ్ఛత అనేది పరిశుద్ధతకు సాదృశ్యము. స్వచ్ఛత అనేది పాపము లేని స్థితికి సాదృశ్యము. స్వచ్ఛత అనేది కళంకము లేని స్థితికి సాదృశ్యము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో చూడగలిగితే చూస్తే కనుక మధ్య భాగంలో చూస్తే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మడతైనదు అట్టిది మరి ఏదైనను లేకుండా. ఏంటి? సూర్యుని యొక్క దేవుని యొక్క స్థితిని జాగ్రత్తగా గమనిస్తే సూర్యుని యొక్క స్వచ్ఛత గలదై అలాగుననే కళలు కలిగినదై అంటే అర్థం ఏంటని ఇస్తారంటే వాక్య ప్రకారము మనం చూడగలిగితే కనుక ప్రభువు రాయించిన మాట అండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేకుండా ఉండటమే సూర్యుని యొక్క స్వచ్ఛత. ఏ సూర్యుడు? నీతి సూర్యుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క, అందుకనే రాయించిన మాట ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధత, యేసు క్రీస్తు ప్రభు యొక్క నిర్దోషత్వము, యేసు క్రీస్తు ప్రభు యొక్క మహిమస్థితి సంఘానికి అవసరమైనప్పుడే, అది ఉన్నప్పుడే దేవుని దగ్గర మనం నిలబడతాం. అందుకనే పేతురు గారు అంటున్న మాట, ఆయన నోట ఏ కపటమైన మాటయు కూడా, ఏ కపటమైన పాపము కూడా లేదు. ఆయన నోట ఏ కపటమైన మాట రాలేదు. ఆయన పాపము లేనివాడు, ఆయనలో పాపము లేదు. ఎంత నిర్దోషత్వముగా, ఎంత పరిశుద్ధముగా యేసుక్రీస్తు ప్రభు శ్రమల్లో కూడా, ఆపదల్లో కూడా, నిందలో కూడా, అనారోగ్యంలో కూడా దేవుని నీతిని బ్రతికించాడు. అదే నిర్దోషత్వము. దేవుని నీతిని బ్రతికించడమే పరిశుద్ధత. దేవుని నీతితో బ్రతకడమే నిర్దోషతము. దేవుని కొరకు శ్రమలు వచ్చినా సరే దేవుని కోసం నిలవబడటం, దేవునికి అంగీకారముగు మహిమస్థానములో ఉంచబడటం. ఇది దేవుని యొక్క కార్యక్రమంలో జాగ్రత్తగా మనం గమనించగలిగితే కనుక, స్టెఫెన్ గారి యొక్క జీవితంలో మనం గమనిస్తే కనుక, రాళ్ళేసి కొట్టినా సరే ప్రభు ఆనాడు ఎలాగైతే సిలువ దగ్గర తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరు క్షమించుము అన్నట్లు, స్టెఫెన్ గారు కూడా తండ్రి వీరిని క్షమించని ఎలాగైతే ప్రార్థన చేశారో అటువంటి క్షమాపణ బుద్ధి కలిగి దేవుని ఎత్తి చూపించే బ్రతుకు, దేవుని కోసం, దేవుని మహిమ కోసం జీవించే జీవితము ఎటువంటి జీవితం అనిస్తానంటే సూర్యుని అంత స్వచ్ఛత కలిగినది. దేవుని యొక్క కళను పొందుకున్న కళ, దేవుని యొక్క కళను పోషిస్తున్న జీవితం ఎటువంటి జీవితం అనిస్తానంటే దేవుని యొక్క సన్నిధి సారము కలిగి దేవుని కొరకు బ్రతికే జీవితాలు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే ప్రభు అంటున్న మాట, సంధ్యారాగము చూపట్టుచు సూర్యబింబమంతా అందము గలదై సూర్యుని అంతా స్వచ్ఛమును కళలను గలదై వ్యూహిత సైన్య సమబేకర రూపిణియగు ఈమె ఎవరు? ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే వ్యూహిత సైన్య సమబేకర రూపిణి అనగా దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం గమనిస్తే గనక ప్రభు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో పేతురు గారితోటి ఒక మాట అంటాడు, నేనే గనక నా తండ్రికి నేను విజ్ఞాపన చేసుకున్నట్లయితే కనుక, వేడుకున్నట్లయితే కనుక నేను వేడుకోవటం లేదు. ఒకవేళ వేడుకుంటే కనుక ప్రభు ఏం చేస్తానంటే 12 వ్యూహాల వారిని సైన్యాన్ని పంపిస్తాడు. ఒక వ్యూహము వచ్చి 6,000 యోధుల మంది. ఆ క్రింద ఫుట్ నోట్లో ఉంటుంది. ఒక వ్యూహము ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుందని అంటే 6,000 యోధుల మంది. ఇలాగే ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే రాజులు 2వ గ్రంథము
19వ అధ్యాయము 35వ వచనంలో చూడగలిగితే కనుక, రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనంలో చూడగలిగితే కనుక, ఒక్క రాత్రిలో ఒక దేవదూత 1,85,000 మందిని చంపింది. ఒక దేవదూతే 1,85,000 మందిని చంపితే ఒక్క రాత్రిలో, ఒక వ్యూహం అంటే 6,000 మంది. ఎన్ని లక్షల కోట్ల మంది ఉంటారు? ఎన్ని కోట్ల మంది, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్ల మంది స్థితులు మన యొక్క స్థితిని బట్టి మనం నశించిపోవలసిన వారం. దేవుడు ఇంకా కూడా మనల్ని కాపాడుతున్నాడు. ఒక దేవదూతే ఒక రాత్రిలో 1,85,000 మందిని చంపితే 6,000 మంది అనుకుంటే ఒక వ్యూహం వారు, అలాగుననే 12 వ్యూహాలు వస్తాయంటున్నారు. అందుకనే దైవజనులు దేవదాసయ్య గారు పాటలో రాసిన మాట, ఒక్కడవని నీవు వడలిపోదు, నీ ప్రక్కన అనేక మంది. ఎవరి అనేక మంది? పరలోకపు పటాలము, పరలోకపు మృతులైన భక్తులు, 4 జీవులు, పరలోకపు సింహాసనం దగ్గర కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న ప్రార్థనలు, 4 జీవులు చేస్తున్న ప్రార్థనలు, బలిపీఠం దగ్గర పరిశుద్ధులైన వారు హతసాక్షులు చేస్తున్న ప్రార్థనలు, కెరేబులు, సెరేబులు, మృతులైన భక్తులు, సజీవమైన భక్తులు, భూలోకపు ప్రార్థనా పరులు, ఋషేశ్వరులు, వీరందరి యొక్క ప్రార్థనా స్థితిలో సృష్టి అంతయు కూడా వధు సంఘము స్థితికి, స్థాయికి మార్చబడాలని ప్రార్థనలు జరుగుతున్నాయి, విజ్ఞాపనలు జరుగుతున్నాయి. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, ప్రభు అంటున్న మాట, వధువు సంఘము యొక్క స్థితి ఎటువంటిది సరే, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు. వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఈ సైన్యము ఏం చేసిందని అంటే, సైన్యము యొక్క భీకర రూపము సాతానును, పిశాచును, అంత్యక్రీస్తును, అబద్ధ ప్రవక్తలను, దయ్యములను, వాటి యొక్క అనుచరులను, భయము పుట్టించు వాటినన్నింటినీ కూడా జయించే స్థితి. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తుంటే, ఈ వ్యూహిత సైన్యమే ఎవరని అంటే వధువా సంఘము. ఈ వధువు సంఘము లోకంలో ఉన్నటువంటి సైతానును, దెయ్యములను, భూతములను, పిశాచములను, అంత్యక్రీస్తును, అబద్ధ ప్రవక్తను, వాటి అనుచరులను, యుగ సంబంధమైన దేవతను జయించి దేవుని శక్తి ద్వారా జయించిన సంఘమే ఎవరని అంటే వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈ వధువు సంఘము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ఋతు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో చూడగలిగితే కనుక, రూతు గారు బోయాజు గారి కళ్ళెము దగ్గరకు వెళ్తుండేటప్పుడు స్నానము చేసి నూనె రాసుకొని సిద్ధపడి ఆ యొక్క కళ్ళెమునకు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం. సిద్ధపాటు కలిగింది. ఏ సిద్ధపాటు అని అంటే, బోయాజుకు అంగీకారముకు సిద్ధపాటు, బోయాజుకు ఇష్టమైన సిద్ధపాటు, బోయాజుకు ఎటువంటి స్థితిలో అయితే అంగీకారంగాను దేవుని యొక్క స్థితిని బట్టి ఆకర్షణీయంగాను ఉంటుమో అటువంటి సిద్ధపాటు ఆ తల్లి కలిగి ఉన్నది. కాబట్టే ఆ తల్లి ఆ కళ్ళెము యొక్క స్థితిని ఏ సంపాదించుకుందంటే రాణి అంతస్తులోనికి వెళ్ళింది, యజమానురాలి యొక్క అంతస్తులోనికి వెళ్ళింది. ఏ కళ్ళెములో అయితే పరిగెలు వేరుకోవడానికి వెళ్ళిందో ఆ కళ్ళెములోనే ఏమైందని అంటే యువరాణిగా మార్చబడింది, యజమానురాలిగా మార్చబడింది. సంఘము యొక్క స్థితి కూడా దేవుని కోసం సిద్ధపడే సంఘము, దేవుని పోలిక కోసం సిద్ధపడే సంఘము, దేవుని యొక్క స్వరూపము కలిగిన ఈ సంఘము ఏమవ్వాలని అంటే దేవుని యొక్క స్థితికి పొదిగింపబడాలి, ఎదిగింపబడాలి, వెళ్ళాలి. అటువంటి స్థితికి చేరాలి అని అంటే అంగీకారముగు ఈ స్థితిలోనికి మార్చబడాలని అంటే ఒకే ఒక స్థానము ఏంటని అంటే ఈ యొక్క సన్నిధిలో ఉండటం, దైవ సన్నిధి అనుభవంలో ఉండటం. అందుకనే దేవుని యొక్క నిబంధనకు లోబడిన వారు, దేవుని యొక్క సన్నిధిలో నిలబడిన వారే దేవుని నిబంధనలో ఉండగలుగుతారు, దేవుని ప్రేమించగలుగుతారు, దేవుని నిలుపుకోగలుగుతారు, దేవుని యొక్క శక్తిని వారి ఆత్మీయ జీవితంలో పోషించుకోగలుగుతారు.
ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని వైపు చూడలేని కన్ను లోకము వైపు చూసి, విగ్రహారాధన వైపు చూసి, లోక సంబంధమైన దుస్థితుల వైపు చూస్తూ ఈ యొక్క వెలుగును చేరుకోలేకపోతున్నారు. అందుకనే ప్రభు అంటున్న మాట, ప్రభు అన్న మాట ఏంటనిసరంటే, మీరు చీకటిలో ఉండిపోయారు కానీ వెలుగును చూడలేకపోతున్నారు. వెలుగును చూడలేని స్థితి ఎటువంటి స్థితి అనిసరంటే, పాపమును పోషించుకుంటున్న స్థితి. కానీ ప్రభువు అంటున్న మాట ఏంటనిసరంటే, వధువు సంఘము ఎలాగ మార్చబడింది అనిసరంటే, దేవునితో సహవాసము చేసే సంఘముగాను. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసరంటే, ఈ సంధ్యారాగము చేపట్టచ్చు. సూర్యబింబమంతా ఆందము గలదే, చంద్రుని బింబమంతా ఆందము గలదే, సూర్యుని అంతా స్వచ్ఛమును కలనును గలదే, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈ రూపిణి ఏ రూపాంతరం చెందిందనిసనంటే, దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా చూస్తే గనక దేవుని యొక్క ముఖకాంతిలో ఎదిగిన కన్యక, దేవుని యొక్క ముఖకాంతి ద్వారా పొదగబడి ఎదగబడి దేవుని యొక్క వధువు సంఘపు స్వరూప్యము సంపాదించుకున్న సంఘము ఏ సంఘం అనిసనంటే, ఈ యొక్క వధువు సంఘము. దేవుని యొక్క స్థితిని జాగ్రత్తగా గమనిస్తే కనుక చంద్రబింబం వంటి రూపాంతరము, అటువంటి హాయి, అటువంటి పరిశుద్ధత, అటువంటి చల్లని స్థితి కలిగిన సంఘము ఏ సంఘము? సూర్యుని వంటి అందము కలిగిన సంఘము ఏ సంఘము అనిసనంటే వధువు సంఘము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, లోకముతో సంఘము ఏకమాయెను. లోకముతో సంఘము ఏకమైనప్పుడు ఈ సంఘము ఏం కోల్పోతుంది అనిసరంటే, వధువు సంఘ స్థానాన్ని కోల్పోతుంది. ప్రభు యొక్క వాగ్దాన స్థితిని కోల్పోతుంది. ఏ సమాజంగా మార్చబడుతుంది అనిసరంటే, అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు, సైతాను సమాజముగా మార్చబడిపోతుంది. అటువంటి సమాజముగా ఉండిపోకూడదని చెప్పే ప్రభువే ఈ లోకంలో సిద్ధపరిచిన స్థలము ఏంటనిసరంటే, దైవ సన్నిధి అనుభవం. దైవ సన్నిధి అనుభవం ఏం చేస్తుంది అనిసరంటే, దేవుని ముఖకాంతిలోనికి నడిపిస్తుంది. దేవుని యొక్క ముఖకాంతి వైపు నడిపించి, దేవుని యొక్క రూపాంతరంలోనికి నడిపించి, దేవునికి చేర్చగలిగే స్థితిలోనికి నడిపించగలుగుతుంది. దేవుడు ఇటువంటి దీవెన, ఇటువంటి ఆశీర్వాదము, ఇటువంటి నడిపింపు ప్రభు మనకి, మన కుటుంబాలకు, మన ఆత్మీయ జీవితాలకు, మన సంఘాలకు మెండుగా నిండుగా ప్రభు అందించి ప్రభు మహిమ పొందును గాక. ఆ మెచ్చిని ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. కొద్దివారం దీవించి ఆశీర్వదించి, నీ ముఖ కాంతితో, నీ సన్నిధి కాంతితో, నీ ప్రకాశత్వం ఆత్మీయ జీవితాన్ని పోషించి, నైనా వధువు సంఘ స్వరూప్యము, నీ రూపలావణ్యతలు మాకును, మా బిడ్డలకును, మా సంఘములకును, మా గ్రామస్తులకును, మా పట్టణస్థులకు మీరే అందించి, నైనా సర్వ సృష్టికి మీరు అందించి, సమస్తమైన సైతాను సంబంధమైన దుష్ట శక్తులకు, విగ్రహ శక్తులకు, అంధకార శక్తులకు, యుగదేవత శక్తులకు, ఈ యుగదేవత అనుచరుల శక్తులకు, విగ్రహారాధులకు అనంతకాల నాశనము అందించి, నాయన నీ దైవభక్తితో, నీ దైవశక్తితో, నీ దైవ ముఖకాంతితో మమ్మల్ని పోషించి, మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందమని మహిమనాథును, శ్రేష్ఠపాలకు, నేకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు, మేలులు, ఉపకారాలు ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన.
ప్రకటన బైబిలు ప్రకటన బయలుపరచిన ప్రకటన విమలాత్మ ప్రకటన విజయాత్మ ప్రకటన విశ్వాసికి ప్రకటన విజ్ఞాపన ప్రకటన విమలాత్మ ప్రకటన విజయాత్మ ప్రకటన విశ్వాసికి ప్రకటన విజ్ఞాపన ప్రకటన ప్రకటన బైబిలు ప్రకటన బయలుపరచిన ప్రకటన